మీ పేరండి? నా పేరు మమతా రెడ్డి అండి. ఓకే. ఈరోజు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చారు గదా! ఈరోజు తొలి ఏకాదశి అంటే అసలు ఏంటి? ప్రత్యేకతలేంటి? మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు? తొలి ఏకాదశి అంటే మన హిందూస్‌కైతే చాలా మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు అందరూ గూడా. ముఖ్యంగా ఏం లేదు, ఈ తొలి ఏకాదశి అంటే ఇప్పుడు ఈ పండగతోని స్టార్ట్ అవుతాయి. మనకి ఏ పండుగలైనా నెక్స్ట్ వినాయకుడి పండగ గానీ, ఇంకా అన్ని పండగలు తొలి ఏకాదశి తర్వాత మనకి గణపతి పండగ అట్లా స్టార్ట్ అవుతుంది. ఆషాఢంలో అనేది తొలి ఏకాదశి, మళ్ళీ తర్వాత ఈ నెలలోనే మనకి గురు పౌర్ణమి ఇలాంటివన్నీ సెలబ్రేషన్స్ మన హిందూస్‌కి చాలా ఇంపార్టెంటే. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలలో మన హిందూస్ అందరూ కూడా తొలి ఏకాదశి రోజు ఆయన దర్శించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ప్లస్ ఆ ప్లెజెంట్ వాతావరణం కూడా మనము ఎక్కడికి వెళ్ళినా కానీ దొరకదు. కాబట్టి విష్ణుమూర్తి ఆలయంలో ఈరోజు చాలా ముఖ్యమైనది ఏంటంటే తొలి ఏకాదశి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఏమన్నా ప్రత్యేకమైన విష్ణుమూర్తికి కావచ్చు, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నచ్చేటువంటి ఇక్కడ ప్రసాదం ఏమైనా ఉందా? మామూలుగా ఫస్ట్ నుండైన విష్ణుమూర్తి కానీ మన వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు అని అంటే ఉదాహరణ తీసుకుంటే మనము అప్పలాయిగుంట, తిరుపతి అప్పలాయిగుంటకి వెళ్తే అక్కడ మెయిన్ మనకి దద్దోజనం అనేది పెడతారు. పులిహోర అనేది సెకండ్ థింగ్. పులిహోర కూడా దేవుడికి నైవేద్యం పెడతారు. కాకపోతే మన ఈ తెలంగాణ ఇక్కడ ఏంటంటే మామూలుగా పులిహోర ఒకటి చేసి పెడతారు. కానీ విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ దద్దోజనం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా కూడా సమర్పించుకుంటారు. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు వెంకట్ అండి, నెల్లూరు. ఓకే. అసలు ఈరోజు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే మీకు సంబంధించినంత వరకు మీరు ఏం చెప్తారు? తొలి ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి ఒకసారి చెప్తారా మాకు? యాక్చువల్లీ తొలి ఏకాదశి అంటే మనకు పండగల కల్లా ఫస్ట్ పండగ. ఇది లేడీస్కి చాలా ఇంపార్టెంట్. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని పూజలు చేసుకొని ఇంట్లో వడలు పులిహోర అని పంచపక్ష పరమాణువుల నుంచి చేసి పెట్టుకోవడం. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వర్తిస్తుంది ఇది. ఈ పండగ రోజు ఏంటంటే లేడీస్ కొంచెం కలర్ఫుల్గా రెడీ అయ్యి టెంపుల్కి వచ్చి దేవుడి దర్శనాలు తీసుకొని నవగ్రహాల చుట్టూ తిరిగి ప్రతి ఒక్క దేవుడిని దర్శించుకొని పిల్లా పాపలతో కుటుంబం ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి కోరుకుంటూ నేనేమందంటే మా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, మా ఫ్రెండ్స్ బాగుండాలి అని టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాను. తొలి ఏకాదశి నుంచే పండగలు అనేటివన్నీ స్టార్ట్ అవుతాయని, అంటే పండగలు స్టార్ట్ అవుతున్నాయని చెప్పేదే తొలి ఏకాదశి, అంతేనా? తొలి ఏకాదశి అంటే ఇప్పుడు దీని తర్వాత మనకు చాలా పండుగలు వస్తాయి. చాలా పండుగలు వస్తాయి కాబట్టి ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తారు. దీంతో స్టార్ట్ చేసి దీనికంటే ఇంకా పెద్ద పండుగలు వస్తాయి. నెక్స్ట్ వినాయక చవితి, దీపావళి, క్రిస్మస్, తర్వాత భోగి పండుగ, సంక్రాంతి, కనుమ, ఇలా 1 by 1 మనకు వస్తూనే ఉంటాయి. ఇంకా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి మంచి పండుగలు స్టార్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనము వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అయితే ఉన్నాము. ఈ రోజు తొలి ఏకాదశి అంటే ఇందాక సార్ చెప్పారు కదా, మనం విన్నాము. పండగలకు అన్ని పండగలు స్టార్ట్ అవుతున్నాయి, ప్రతి ఒక్క పండగ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అన్న దానికి నిదర్శనం అన్నమాట. సో ఈ తొలి ఏకాదశి పండగ చేసుకున్న తర్వాతే అన్ని పండగలు ఇంకా 1 by 1 అనేది మనకు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకి తొలి ఏకాదశి రోజు ఇక్కడ మనకు ఆవులు కూడా వచ్చినాయి. ఖచ్చితంగా ఆవులు కూడా ఉంటాయి. సో ఈ రోజు తొలి ఏకాదశి అంటే ఇక్కడ నుంచి ప్రతి వారంకి, అదేవిధంగా 10-15 రోజులకు ఒక్కసారి కూడా మనకి పండగలు అనేది కంప్లీట్ గా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేది శ్రావణం, ఆషాఢం తర్వాత శ్రావణ మాసం కాబట్టి ఇంకా కంప్లీట్ గా మనకు ప్రతి నెల ఈ శ్రావణంలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క పండగ వారంలో దాదాపు 1-2 పండుగలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. అదేవిధంగా శ్రావణంలో కూడా చాలా మంది పెళ్లిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మంచి శ్రావణ మాసంలో అంత అదొక విశిష్టత అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా చాలా మంది ఒక పొద్దులు పట్టడం కావచ్చు, అంటే దేవుడికి నైవేద్యాలు సమర్పించుకుంటూ భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ముట్టుకోరు శ్రావణంలో. మనం ఎప్పుడైనా ఇంకా తినడం అనేది మన ఇష్టం, కానీ శ్రావణంలో అయితే చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఎంత ఉన్నప్పటికీ శ్రావణంలో అయితే ఖచ్చితంగా ఒక పొద్దులు అనేది అయితే ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ శ్రావణంకి కావచ్చు, ముఖ్యంగా ప్రతి ఒక్క పండగ స్టార్ట్ అయిపోవడానికి నిదర్శనంగా ఈరోజు ఏకాదశి అని, తొలి ఏకాదశి అని కూడా చెప్తూ ఉన్నారు. తొలి ఏకాదశి నుంచి ఇంకా మెల్లమెల్లగా ఫాస్టింగ్స్ ఉండే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇట్లనే దర్శనాలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి అయితే ఇది ఒక పెద్ద పండగలా కూడా భావిస్తారని కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మరికొంతమందితో. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక అమ్మ వస్తున్నారు. తొలి ఏకాదశి అంటే ఏంటమ్మా, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు?
తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి విష్ణుమూర్తికి నిద్రావస్థలో ఉంటాడు ఏగోముద్రల. ఎన్ని రోజుల వరకు? అంటే ఈ నుంచి కార్తీక మాసం శుద్ధ పౌర్ణమి రోజు వరకు ఉంటుంది. వరకు ఉండి ఆ రోజు మళ్ళీ మేల్కు అనేది వస్తుంది. మేలుకొని వస్తాడు, నిద్రలేస్తాడు. ప్రత్యేకతలు ఏంటమ్మా ఈ రోజు? అంటే దేవుడికి ఏమేమి సమర్పించుకోవడం ఏమైనా ఉంటుందా? ముఖ్యంగా ఆడవాళ్ళకి స్పెషల్ డే అంటున్నారు. ఆడవాళ్ళు అనేది ఏం లేదమ్మా, చిన్నప్పటి నుంచి ఉంటున్నాము. ఆడ మగ అనేమో తేడా ఉండదు. అంటే ఆడవాళ్ళకి తొలి ఏకాదశి అంటే ప్రత్యేకత అని. ఆడ మగ అనేది ప్రత్యేకత ఏం లేదు. చిన్నప్పటి నుంచి మేము అందరం ఉపవాసం ఉండి ఆ మరుసటి రోజు ద్వాదశి రోజు గడియల రోజు ఉపవాసం నడుస్తాం. రేపు రేపు ఈ రోజు మొత్తం అంటే కనీసం వాటర్ కూడా ఏమైనా తాగొచ్చా? అంటే ఇంకా వాళ్ళ పరిస్థితిని బట్టి సో రేపు ఏ టైం కల్లా ఒక పొద్దు ఇడవడం? ద్వాదశి లోపల ఉపవాసం పెడచాలి. ఏదైనా ప్రసాదం పెట్టి ఉపవాసం ఉద్వాసం తినాలి. సంతోషాలతో చాలా మంచిగా ఉంటారని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దైవస్థానాలకు ఏదైతే ఉందో వెంకటేశ్వర్ల స్వామి సన్నిధానానికి వచ్చి దర్శనాలు అయితే చక్కగా చేసుకుంటున్నారు. అందరూ కూడా చక్కగా ఎక్కడెక్కడ నుంచో, ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎక్కడెక్కడ లాంగ్ దూరం ఉన్న వాళ్ళు కూడా నియర్ బై లేని వారు ఇక్కడికి వచ్చి కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. ఈరోజు అయితే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే ఈరోజు ఖచ్చితంగా రావాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనకి తొలి ఏకాదశి అంటే ఇక్కడ నుంచే పండగలు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా మెల్లిమెల్లిగా వారంకి ఒక పండగ అనేది అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా శ్రావణ మాసం, కార్తీక మాసం అంటే ఇంకా ఆడవాళ్ళు చక్కగా పూజలు, దీపాహారణ పూజలు అనేది అంటూ కూడా దైవ దర్శనానికి దైవస్థానాలకు కూడా వస్తూ ఉంటారు. కొంతమందికి దీని గురించి అయితే డీప్గా తెలీదు. మన కిందకు ఒక అమ్మాయి అయితే చాలా డీప్గా చెప్పడం అయితే జరిగింది. ఈరోజు అన్నదానం పెడితే కూడా ఇంకా చాలా మంచిదని, అదేవిధంగా కొంతమంది ఫాస్టింగ్ ఉండలేని వాళ్ళు, ఎందుకంటే పెద్ద ఏజ్లో కొంచెం వాళ్ళు ఉపవాసం చేయాలంటే కొంచెం కష్టమైన పని కాబట్టి ప్రసాదంతో అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే మనం నీళ్లు తీసుకుంటూ ప్రసాదంతో అయితే ఒక డే అంతా కూడా గడపచ్చు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. కానీ కారం, ఉప్పు లాంటివి అయితే మనం తీసుకోకూడదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఏకాదశి అని తొలి ఏకాదశి అని కూడా చెప్తూ ఉన్నారు. తొలి ఏకాదశి నుంచి ఇంకా మెల్లమెల్లగా ఫాస్టింగ్స్ ఉండే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇట్లనే దర్శనాలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి అయితే ఇది ఒక పెద్ద పండగలా కూడా భావిస్తారని కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మరికొంతమందితో. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక అమ్మ వస్తున్నారు. తొలి ఏకాదశి అంటే ఏంటమ్మా, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి విష్ణుమూర్తికి నిద్రావస్థలో ఉంటాడు ఏగోముద్రల. ఎన్ని రోజుల వరకు? అంటే ఈ నుంచి కార్తీక మాసం శుద్ధ పౌర్ణమి రోజు వరకు ఉంటుంది. వరకు ఉండి ఆ రోజు మళ్ళీ మేల్కు అనేది మేలుకొని వస్తాడు, నిద్రలేస్తాడు. ప్రత్యేకతలు ఏంటమ్మా ఈ రోజు? అంటే దేవుడికి ఏమేమి సమర్పించుకోవడం ఏమైనా ఉంటుందా? ముఖ్యంగా ఆడవాళ్ళకి స్పెషల్ డే అంటున్నారు. ఆడవాళ్ళు అనేది ఏం లేదమ్మా, చిన్నప్పటి నుంచి ఉంటున్నాము. ఆడ మగ అనేమో తేడా ఉండదు. అంటే ఆడవాళ్ళకి తొలి ఏకాదశి అంటే ప్రత్యేకత అని. ఆడ మగ అనేది ప్రత్యేకత ఏం లేదు. చిన్నప్పటి నుంచి మేము అందరం ఉపవాసం ఉండి ఆ మరుసటి రోజు ద్వాదశి రోజు గడియల రోజు ఉపవాసం నడుస్తాం. రేపు ఈ రోజు మొత్తం అంటే కనీసం వాటర్ కూడా ఏమైనా తాగొచ్చా? అంటే ఇంకా వాళ్ళ పరిస్థితిని బట్టి సో రేపు ఏ టైం కల్లా ఒక పొద్దు ఇడవడం? ద్వాదశి లోపల ఉపవాసం పెడచాలి. ఏదైనా ప్రసాదం పెట్టి ఉపవాసం ఉద్వాసం తినాలి.